Welcome viewers. I am Sri Ram Madhusudan Rao, working as an assistant professor in H&S department in Chebrolu Engineering College. So in this lecture I would like to discuss about the modern physics. Modern physics. So modern physics. So actually this is the topic for first year diploma students of AP and Telangana. First year diploma students of AP and Telangana. So as the diploma students are coming from 10th class, so I would like to explain this modern physics in Telugu language. సో మోడర్న్ ఫిజిక్స్ అనేది మనకి లాస్ట్ యూనిట్గా ఉంది నాన్న. మనకి మన సిలబస్లో లాస్ట్ యూనిట్ మోడర్న్ ఫిజిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మోడర్న్ ఫిజిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మోడర్న్ ఫిజిక్స్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా కొత్తగా, మోడర్న్ అంటే పేరులోనే ఉంది కదా, కొత్తగా వచ్చిందంటే ఎక్కడి నుంచో కాదు కదా. కొత్తగా వచ్చిందంటే మనకి ఇక్కడ ఇదివరకు అంటే 19th century వరకు ఫిజిక్స్ అంతా కూడా ప్రిన్సిపల్స్ అంటే లాస్, కొన్ని నియమాలు అలా ఉండేవి. మనకి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని లాస్ అలా ఉండేవి. కాబట్టి 20th centuryకి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఈ ప్రిన్సిపల్స్ని ఉపయోగించి కొత్త డివైజెస్ని, అంటే మనకి ఏదైనా కష్టంగా ఉన్న పని సింపుల్గా చేసి పెట్టేలాగా ఆ ఫిజిక్స్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ని తీసుకొని ఒక కొత్త డివైజ్ లాంటి దాన్ని తయారు చేశారనమాట. అంటే నథింగ్ బట్ మోడర్న్ ఫిజిక్స్ అంటే అప్పుడు దాకా ఉన్న ప్రిన్సిపల్స్ని ఉపయోగించి మన కంఫర్ట్ కోసం తయారు చేసుకునేటువంటి మిషన్స్ కానీ, డివైజెస్ కానీ, ఇటువంటి వాటిని తయారు చేశారు. దాన్ని మోడర్న్ ఫిజిక్స్గా చెప్పుకొచ్చారనమాట. కాబట్టి వీటన్నిటికీ ఏంటిది బేస్ ఏంటిది నాన్న? ప్రిన్సిపల్. ఏదైనా ఫిజిక్స్లో ఉన్న ప్రిన్సిపల్ని, లాని బేస్ చేసుకొని ఇవి వర్క్ చేస్తాయి అన్నమాట. కాబట్టి అటువంటి వాటిని జనరల్గా మోడర్న్ ఫిజిక్స్, అటువంటి దాన్ని మనం మోడర్న్ ఫిజిక్స్గా చెప్పుకోవచ్చు. కాబట్టి నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్ అంటే సైన్స్. దాన్ని ఉపయోగించి మనకి ఏదన్నా సింపుల్గా పని, మన హార్డ్గా, మన ఎక్కువ శ్రమ పెట్టి చేసే వర్క్ని ఈజీగా ఒక డివైస్తో సింపుల్గా చేసుకునే విధంగా చేసేదాన్ని ఏమంటాం మనం? టెక్నాలజీ అంటాం. సైన్స్ అంటే ఏంది? దాని వెనకాల దాన్ని తయారు చేయడానికి వచ్చిన ప్రిన్సిపల్, లా అనేది సైన్స్. దాన్ని ఉపయోగించి, ఆ ప్రిన్సిపల్ని ఉపయోగించి కొత్త డివైజెస్ని మనం సింపుల్గా మన సోఫిస్టిఫికేషన్ కోసం, మనకి సింపుల్గా పని అవటం కోసం చేసుకునే వాటిని టెక్నాలజీ అంటాం. కాబట్టి నథింగ్ బట్ మోడర్న్ ఫిజిక్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ. కాబట్టి ఇందులో ఫస్ట్ కొన్ని సిరీస్ ఆఫ్ లెక్చర్స్గా ఇస్తారనమాట. అంటే ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క లెక్చర్ లాగా. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా వింటే మీకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటన్నా మనకి పేరులోనే ఉంది. ఫోటో మీన్స్ లైట్, ఎలక్ట్రిక్ మీన్స్ కరెంట్. ఫోటో అంటే నథింగ్ బట్ లైట్ ఉంటేనే ఫోటో తీసేది. అర్థమవుతుందా? జనరల్ లాంగ్వేజ్లో చెప్తున్నా. లైట్ ఉంటేనే ఫోటో తీసేది మనకి. ఫోటో అంటే లైట్, ఎలక్ట్రిక్ అంటే కరెంట్. కాబట్టి లైట్ నుంచి కరెంట్ తెప్పియటం. కాబట్టి ఇది అనమాట టాపిక్ ఇది. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా అర్థమవుతుంది, ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇది మెటల్ స్లాబ్. ఏనన్నా ఇదేంటిది? మెటల్ స్లాబ్. ఇక్కడ ఏముంది? కొన్ని లైట్స్ ఉన్నాయి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఇది ఇన్ఫ్రారెడ్ లైట్, ఇది రెడ్ లైట్, ఇది బ్లూ లైట్, ఇది అల్ట్రావైలెట్ లైట్. ఈ లైట్ అంతా వచ్చి ఎక్కడ ఇన్సిడెంట్ అయింది? ఈ మెటల్ స్లాబ్ మీద ఇన్సిడెంట్ అయింది. మెటల్ స్లాబ్ ఆర్ మెటల్ ప్లేట్ అనొచ్చు. ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమైంది? ఇక్కడ నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఇదిగో పైకి వచ్చింది. పైకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేశారు? 2 మీటర్లు పెట్టారు. డిటెక్టర్స్ ఇండికేట్ పార్టికల్ ఎనర్జీ. నథింగ్ బట్ మీరు మీటర్ లాగా తీసుకోండి, మీటర్. కాబట్టి జాగ్రత్త చూడండి. కాబట్టి ఇక్కడేమో లైట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ లైట్స్ అనేవి వచ్చి ఈ మెటల్ మీద పడ్డప్పుడు ఏమైతే మనకు తెలుసుగా, లైట్ రిఫ్లెక్ట్ అయ్యి జనరల్గా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు ఆ లైట్ని గ్యాదర్ చేయడం కోసం మీటర్స్ లాంటివి పెట్టారు. ఇది జనరల్గా చెప్తాను. ఇప్పుడు ఏం ప్రాసెస్ జరిగిద్దో ఇప్పుడు చెప్తా జనరల్గా. కాబట్టి ఫస్ట్ ఈ 3 తీసుకోండి జాగ్రత్తగా. ఈ 3 లైట్ల దగ్గర తీసుకున్నాం.
కాబట్టి జనరల్గా ఈ 3 లైట్ల దగ్గర తీసుకుంటూ వస్తే ఈ ఫస్ట్ లైట్ చూడండి. ఈ ఫస్ట్ లైట్ దగ్గర జనరల్గా ఈ సెకండ్ లైట్ దగ్గర ఏం రాశారు ఇక్కడ, నో పార్టికల్ ఎమిటెడ్. అంటే ఇక్కడ ఈ లైట్ అనేది ఎప్పుడైతే ఈ మెటల్ స్లాబ్ మీద పడిందో, ఈ లైట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ మెటల్ స్లాబ్ మీద పడిందో ఈ మెటల్లో ఉన్న పార్టికల్ అనేవి ఏమీ ఎమిట్ కాల. పార్టికల్స్ మీన్ నథింగ్ బట్ మనకు తెలుసు కదా, మీరు ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో కూడా చదువుకున్నారు. మెటల్లో ఏముంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మెటల్లో ఏముంటాయి నాన్న, ఫ్రీ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ ఈ లైట్ అనేది ఏంది, ఎనర్జీ ఫామేగా. కాబట్టి ఈ లైట్ అనేది వచ్చి ఈ మెటల్ మీద పడ్డప్పుడు ఏం జరగాలి, జనరల్గా మామూలుగా ఇక్కడ ఫ్రీగా ఉండే ఎలక్ట్రాన్స్ ఏం రావాలి, బయటికి రావాలి. ఎందుకని, లూజ్గా. ఫ్రీ ఎలక్ట్రాన్స్ మీన్స్ దే ఆర్ లూజ్లీ బౌండ్ టు ది న్యూక్లియస్. కాబట్టి ఇందులో లూజ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ లైట్ ఎనర్జీ వచ్చి దీని మీద ఇన్సిడెంట్ అయిందో జనరల్గా ఏం జరగాలని ఊహిస్తాం మనం, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఇంకా బయటకు వచ్చేయాలి అన్నట్టుగా ఊహిస్తాం అనమాట. కాబట్టి ఈ లైట్కి ఎటువంటి పార్టికల్స్ మీన్స్ ఎటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ కాల. మరి ఈ బ్లూ లైట్కి చూద్దాం. ఈ బ్లూ లైట్కి చూస్తే ఏమైంది, ఏ రాశారు ఇక్కడ, లోయర్ స్పీడ్ పార్టికల్స్. అంటే కొద్దిగా ఎలక్ట్రాన్స్. పార్టికల్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అనమాట. కాబట్టి లోయర్, తక్కువ స్పీడ్తో ఎలక్ట్రాన్లు అనేవి ఎమిట్ అయినాయి. ఎలక్ట్రాన్లు ఎమిట్ అయ్యి ఎట్లా మూవ్ అవుతున్నాయి, తక్కువ స్పీడ్తో మూవ్ అవుతున్నాయి. అందువల్ల ఇక్కడ ఇండికేటర్ చూసారుగా, లోలో ఉంది. ఇండికేటర్ ఎలా ఉంది, లోలో ఉంది. ఈ అల్ట్రా వైలెట్లో ఎలా ఉంది, అల్ట్రా వైలెట్ లైట్ అనేది పడ్డప్పుడు హయ్యర్ స్పీడ్ ఆఫ్ పార్టికల్స్. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అయ్యి ఏమైంది, ఫాస్ట్గా బయటకు వచ్చినాయి. ఎక్కువ ఫాస్ట్గా వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏమైంది, మీటర్ అనేది ఎక్కువ చూపెట్టింది ఇక్కడ. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫ్లోని ఏమంటాం మనం, కరెంట్ అంటాం. ఎలక్ట్రాన్స్ ఫ్లోని ఏమంటాం, కరెంట్. కాబట్టి ఇటు పక్క ఏం పడింది, దీని మీద లైట్. ఫైనల్గా ఇది ఎట్లా మారింది, కరెంట్గా మారింది. కాబట్టి ఫోటో అంటే లైట్, ఎలక్ట్రిక్ అంటే కరెంట్. కాబట్టి లైట్ ఎనర్జీ కాస్త కరెంట్ ఎనర్జీగా కన్వర్ట్ అయిందనమాట. కాబట్టి ఇదే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, నథింగ్ బట్. కాబట్టి ఎప్పుడైతే ఈ లైట్ అనేది వచ్చి మెటల్ సర్ఫేస్ మీద పడిందో దాని నుంచి ఏమొస్తాయి, ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే ఏమొచ్చింది, కరెంట్. కాబట్టి దీన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. దీన్ని ఏమంటాం నాన్న, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దీన్ని ఫస్ట్ హెడ్జ్ అనే సైంటిస్ట్ చేశాడు, కొంత చేస్తే ఆయన ఫస్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేశాడంటే అల్ట్రా వైలెట్ లైట్లో అబ్జర్వ్ చేశాడు నాన్న. అల్ట్రా వైలెట్ లైట్ పడ్డప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అయ్యటం. ఇదే నాన్న అల్ట్రా వైలెట్ లైట్. అల్ట్రా వైలెట్ లైట్ పడ్డప్పుడు మెటల్ మీద పడ్డప్పుడు మాత్రమే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవ్వటం ఆయన అబ్జర్వ్ చేశాడు. కానీ తర్వాత ఎక్స్పెరిమెంట్లు చేస్తే విజిబుల్ రీజియన్లో కూడా, విజిబుల్ అంటే మన కంటికి కనపడే కలర్ ఆఫ్ లైట్ అనమాట. అంటే బ్లూ, రెడ్, ఇండిగో, ఇదే స్పెక్ట్రమ్, విబ్జిఆర్ అంటాం కదా. కాబట్టి అక్కడ కూడా ఎలక్ట్రాన్స్, ఆ లైట్ పడ్డప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇది జనరల్గా వాళ్ళు అబ్జర్వ్ చేసింది సైంటిస్ట్. కాబట్టి మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో మీన్స్ లైట్, ఎలక్ట్రిక్ మీన్స్ కరెంట్. లైట్ నుంచి కరెంట్ వస్తుంది. ఎలా, లైట్ అనేది ఎప్పుడైతే మెటల్ స్లాబ్ మీద పడిందో, మెటల్ ప్లేట్ మీద పడిందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దీన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నాం. అర్థమవుతుందా, ఇదే మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే లైట్ అనేది మెటల్ సర్ఫేస్ మీద పడుతుందో ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి దాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ లైట్ పడితే ఆ లైట్, ఇప్పుడు సపోజ్ ఈ ఇన్ఫ్రారెడ్ లైట్కి వచ్చిందా, రాలా. రెడ్ లైట్కి వచ్చిందా, రాలా. బ్లూ లైట్కి తక్కువ స్పీడ్తో పార్టికల్స్ వచ్చినాయి. అల్ట్రా వైలెట్ లైట్కి ఎక్కువ స్పీడ్తో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవటం. పార్టికల్ అన్నా ఎలక్ట్రాన్ అన్నా ఒకటేనన్నా, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది. పార్టికల్ అన్నా ఎలక్ట్రాన్ అన్నా కూడా మనకి ఒకటే అనమాట. కాబట్టి ఓన్లీ ఈ రెండిటికే వచ్చింది. ఇక్కడ సపోజ్ ఈ 4గిట్లో తీసుకుంటే మనం ఈ 2 లైట్లు పడ్డప్పుడే ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ 2 లైట్లకి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ కాల. అంటే దాని అర్థం ఏంది, ఓన్లీ ఒక పర్టిక్యులర్ లైట్ మీన్స్ ఇక్కడ టెక్నికల్గా చెప్పాలంటే మీకు ఫ్రీక్వెన్సీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పడ్డప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అర్థమవుతుందా, ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పడ్డప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి దీన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం మనం. కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం. కాబట్టి ఈజీగా అర్థమైంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మీకు బైహార్ట్ చేయాలి, తప్పదు. కానీ ఈ స్టేట్మెంట్ చదువుకునేటప్పుడు మీరు ఇందాక చూపించిన డయాగ్రామ్ని కనుక ఊహించుకున్నారనుకో, ఈజీగా అర్థమైపోద్ది కాన్సెప్ట్. పదాలు అనేవి మర్చిపోరన్నమాట. కాబట్టి అందుకోసం ఇది. కాబట్టి ది స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ది ఫినామినా ఇన్ విచ్
ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. ఓకేనా, ఎమిషన్ అంటే ఏంది, బయటికి రావటం. ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ సర్టైన్ మెటల్స్. ఓకేనా, ఎంతవరకు చూద్దాం. కాబట్టి ఏం జరగాలంటున్నాడు, ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ సర్టైన్ మెటల్స్. మెటల్ యొక్క సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి. ఎప్పుడు ఎమిట్ అవుతాయి, ఇందాక చూసాక లైట్ పడితేనే ఎమిట్ అయ్యేది. కాబట్టి వెన్, ఎప్పుడు లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఫాల్స్ ఆన్ దెమ్ ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అర్థమవుతుందా. కాబట్టి సింపుల్గా ఇలా చదువుకోవాలి. కాబట్టి ఏంది ఇక్కడ సింపుల్గా, ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి ఎప్పుడు, లైట్ అనేది పడ్డప్పుడు. కాబట్టి 2 ముక్కలు, దాన్ని ఇంగ్లీష్లో రాస్తే సరిపోద్ది. అర్థమవుతుందా. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి ఎప్పుడు, మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి ఎప్పుడు, దాని మీద లైట్ పడాలి. ఆ పడే లైట్ ఎలా ఉండాలి, సూటబుల్ ఫ్రీక్వెన్సీ. ఇందాక చూపెట్టా మీకు, ఫస్ట్ 4 తీసుకుంటే ఓన్లీ 3, 4కు పడ్డప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయి. 1, 2కి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవ్వాలి. కాబట్టి సూటబుల్ ఫ్రీక్వెన్సీ, ఇదేగా సూటబుల్ ఫ్రీక్వెన్సీ. ఈ వర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి నాన్న. ఈ సూటబుల్ ఫ్రీక్వెన్సీ, లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ పడ్డప్పుడు మాత్రమే ఆ మెటల్ యొక్క సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతుంది. దీన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అర్థమవుతుందా. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి సర్ఫేస్ నుంచి ఎప్పుడు, లైట్ పడ్డప్పుడు. ఏ లైట్ పడాలి, సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పడాలి. కాబట్టి దీన్నే సింపుల్గా మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అర్థమవుతుందా. దీన్నే అంటాం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా. ఇది మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యొక్క డెఫినేషన్. కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యొక్క ఏంటిది, డెఫినేషన్. కాబట్టి ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి ఒకసారి, మీకు క్లియర్గా అర్థమైంది. ఇమేజ్ని మీరు జనరల్గా 1 నిమిషం పాటు ఒక 10 సెకండ్స్ మీరు చూడండి, మీకే అర్థమైద్ది. కాబట్టి దీని నుంచి మనకి ఏమర్థమైంది, లైట్ పడుతుంది ఇక్కడ, బ్లూ కలర్ చూసారా. ఈ బ్లూ కలర్ లైట్ అనేది పడుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నారు, అరేంజ్మెంట్ ఎలా ఉంది, ఇది ఒక మైనస్, ఇది ప్లస్, అంటే నెగిటివ్ ప్లేటు. ఇదేంటిది, పాజిటివ్ ప్లేట్. దిస్ ఈజ్ నెగిటివ్ ప్లేట్, దిస్ ఈజ్ పాజిటివ్ ప్లేట్. అంటే దీన్ని ఏమంటాం, క్యాథోడ్. దీన్ని ఏమంటాం, యానోడ్. దీన్ని తీసుకెళ్ళి దేనికి కలిపారు, ఒక మీటర్కి కలిపారు. అర్థమవుతుంది, ఇక్కడ కనపడుతుందిగా మనకి మీటర్ క్లియర్గా. కాబట్టి ఒక మీటర్కి కలిపారు. ఇప్పుడు ఏం జరిగింది, ఈ ప్లేట్ మీద, ఈ యొక్క మెటల్ ప్లేట్ ఇది జనరల్గా, ఇందాక చెప్పాం కదా, జనరల్గా మెటల్ సర్ఫేస్ మీద పడాలి. కాబట్టి ఈ లైట్ అనేది వచ్చి ఏమైంది, ఈ క్యాథోడ్ మీద పడింది. ఈ క్యాథోడ్ మీద పడ్డప్పుడు ఏమైంది చెప్పాంగా, ఈ లైట్ అనేది వచ్చి ఈ క్యాథోడ్ మీద పడ్డప్పుడు ఏమవుతుంది, దాని నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దాని నుంచి ఏం రిలీజ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్. ఇవి అయ్యేగా ఎలక్ట్రాన్స్ ఏమైనాయి, ఈ పాజిటివ్ ప్లేట్ వైపు మూవ్ అయినాయి. అంతేగా, ఎందుకని దీనికి ఏమో పాజిటివ్ ఛార్జ్, రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్కి ఏమో నెగిటివ్ ఛార్జ్. అందువల్ల ఏం జరిగింది, ఈ మైనస్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పాజిటివ్ యానోడ్కి అట్రాక్ట్ అయినాయి. అట్రాక్ట్ అవ్వటం అంటే ఏంది, ఎలక్ట్రాన్స్ ఇట్లా వచ్చి ఇట్లా ఫ్లో అయినాయి. ఇట్లా సర్క్యూట్ అంటాం దీన్ని, జనరల్గా తెలుసు కదా మీకు, సర్క్యూట్ అంటాం. కాబట్టి ఈ సర్క్యూట్లోకి ఏమైంది, కరెంట్ అనేది వచ్చింది. కరెంట్ వస్తే ఆటోమేటిక్గా ఏమొచ్చింది, మీటర్ తిరిగిద్దిగా. మీటర్ తిరిగింది. సపోజ్ ఇక్కడ నువ్వు బల్బు పెట్టుకున్నావు అనుకో, బల్బు వెలిగిద్ది. ఏదైనా కావచ్చు అది, అంటే కరెంట్ వచ్చింది. యాడ్ నుంచి వచ్చింది, లైట్ పడితేనేగా కరెంట్ వచ్చింది. కాబట్టి ఇదేగా నథింగ్ బట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటాన్ ఈక్వల్ టు వేవ్ పార్టికల్, అంటే ఫోటాన్ పడే లైట్ని. ఇదంతా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట, మీకు హయ్యర్ క్లాసెస్లో వస్తుంది. కాబట్టి జనరల్గా వరకు చెప్తున్నాను. ఇది ఫోటాన్ అంటే పడే లైట్ అనేది ఎట్లా పడిద్ది అంటే ఫోటాన్స్ రూపంలో. ఇక్కడ పడే లైట్ అనేది ఫోటాన్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్ లాగా, అంటే ఎనర్జీ అని చెప్పాం కదా ఇందాక, లైట్. ఈ లైట్ పడే ఎనర్జీ అనేది చిన్న చిన్న ఫోటాన్స్ రూపంలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫోటాన్ అంటే నథింగ్ బట్ వేవ్. ఫోటాన్ అంటే ఇట్లా వేవ్గా తీసుకున్నారు ఇక్కడ. కాబట్టి అది, కాబట్టి ఈ బ్లూ కలర్లో ఉన్న లైట్ దేని మీద పడింది, ఈ యొక్క మెటల్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అవ్వగానే ఏం జరిగిద్దని చెప్పాము, దాని నుంచి ఫ్రీగా ఉన్న ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యి క్యాథోడ్ దగ్గరికి వచ్చినాయి. ఇందుట్లో కరెంట్ అనేది ఫ్లో అయింది. కాబట్టి ఇక్కడ మీటర్ పెట్టాం కాబట్టి మీటర్ అనేది రీడింగ్ చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది నాన్న, దీన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఓకేనా, ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. కాబట్టి ఇందాక చెప్పుకున్నాం, ఎనర్జీ అనేది మనకి పడేటువంటి లైట్ ఎనర్జీ అంటాం దాన్ని. ఎనర్జీ అనేది ఎట్లా ఉంటుంది, ఫోటాన్స్ రూపంలో పడుతుంది. కాబట్టి ఇది ఒక ఫోటాన్ అనుకోండి, హెచ్న్యూ అనేది ఒక ఫోటాన్ పడ్డప్పుడు అది ఎట్లా ఉంటుందంటే హెచ్న్యూ నాట్ ప్లస్ ½ mv². హెచ్న్యూ నాట్ ప్లస్
హాఫ్ ఎంవి స్క్వేర్కి ఈక్వల్ ఆ పడిన ఎనర్జీ. అంటే ఏందో చూద్దాం. హెచ్న్యూ అనేది ఇందాక చెప్పాం కదా, పడ్డ ఆ మెటల్ సర్ఫేస్ మీద పడ్డ ఎనర్జీ ఏంటిది? హెచ్న్యూ. అది రెండు రకాలుగా ఉపయోగపడుద్ది ఇక్కడ. ఒకటి హెచ్న్యూ నాట్ ఏమంటామంటే వర్క్ ఫంక్షన్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. వర్క్ ఫంక్షన్. హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే తెలుసుగా మనకి కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఈ రెండు రకాలుగా ఉపయోగపడుద్ది పడిన ఎనర్జీ. హెచ్న్యూ నాట్ అనేదేమో వర్క్ ఫంక్షన్, హాఫ్ ఎంవి స్క్వేర్ అనేది కైనెటిక్ ఎనర్జీ. హెచ్న్యూ నాట్ చేసే పని ఏంటంటే ఇందాకే చెప్పాం మనం, ఎనర్జీ మెటల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, మెటల్లో ఫ్రీగా ఉంటాయి ఎలక్ట్రాన్స్. కాబట్టి ఎప్పుడైతే ఎనర్జీ అనేది మెటల్ మీద పడిందో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ని ఇంకా ఫ్రీగా రిలీజ్ చేస్తాయి, అంటే మెటల్ నుంచి బయటికి తెప్పిస్తుంది అనమాట. హెచ్న్యూ నాట్ అనే టర్మ్ దీన్నే వర్క్ ఫంక్షన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వర్క్ ఫంక్షన్. హెచ్న్యూ నాట్ అనేది ఏంది నాన్న? వర్క్ ఫంక్షన్. కాబట్టి ఇది చేసే పని ఏంది? మనకి ఎలక్ట్రాన్ని ఇంకా ఫ్రీ చేస్తుంది. మెటల్లో ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉంటాయి చాలా, ఇంకా ఉన్న ఎలక్ట్రాన్స్ని సర్ఫేస్ నుంచి ఇంకా బయటకు వచ్చేటట్టుగా హెల్ప్ చేస్తారన్నమాట. అది వర్క్ ఫంక్షన్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇంకా ఫ్రీ అయిపోయినాయి ఏం చేస్తాయి? అవి ఎనర్జీ గెయిన్ చేసినాయి కాబట్టి మూవ్ అవుతాయి, ఎటొకటి వెళ్ళాలని ట్రై చేస్తాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అంటే ఏంటంటే ఎనర్జీ ఉంటుందిగా. మూవింగ్ పార్టికల్స్ ఏముంటుంది? ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి హాఫ్ ఎంవి స్క్వేర్. కాబట్టి ఏంటిది నాన్న? ఇది హాఫ్ ఎంవి స్క్వేర్. కాబట్టి ఇక్కడ పడిన ఎనర్జీ అనేది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. హెచ్న్యూ నాట్ అనేది ఏంది? ఫస్ట్ వర్క్ ఫంక్షన్. హెచ్న్యూ నాట్ అనేది ఫస్ట్ ఏంటిది? వర్క్ ఫంక్షన్. ఇది చేసే పని ఏంది? మెటల్ నుంచి ఎలక్ట్రాన్ని కంప్లీట్గా ఫ్రీ చేస్తుంది, ఇక బయటికి వెళ్ళిపోను అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎలక్ట్రాన్లు బయటికి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది? మూవ్ అవుతూ ఉంటే ఏమొస్తుంది? కైనెటిక్ ఎనర్జీ అనేది వచ్చింది. కాబట్టి దీన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటారు. 3 మార్క్స్కి అడిగారు అనుకో, వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ ఇన్ ఇట్ అని అడగచ్చు. మనకి ఇట్లా అడుగుతుంటారు జనరల్గా 3 మార్క్స్కి మనకి. కాబట్టి ఈక్వేషన్ రాసి హెచ్న్యూ ఈజ్ ది ఇన్సిడెంట్ ఎనర్జీ, హెచ్న్యూ నాట్ ఈజ్ ది వర్క్ ఫంక్షన్, ఇట్ ఫ్రీస్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది మెటల్, హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ది కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఇట్ ప్రొవైడ్స్ ది కైనెటిక్ ఎనర్జీ ఫర్ ది ఎలక్ట్రాన్స్ అని రాసి ఇస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? సింపుల్ అనమాట. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఈ టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. హెచ్ అనేది ఏంటన్నా మనకి ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్. వి అనేది ఏంది? వెలాసిటీ ఆఫ్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్. ఇది వి అంటే, సారీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది వెలాసిటీ నాన్న. ఇక్కడ ఉన్న వి అనేది వెలాసిటీ. న్యూ అంటే ఇక్కడ వంకరగా ఉంటుంది ఇక్కడ, ఇది వి నాన్న, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి చూసుకోండి, కొద్దిగా తేడాగా ఉంది. ఇది వి అనేది హాఫ్ ఎంవి స్క్వేర్ అని చెప్పాం కదా, అంటే వెలాసిటీ. న్యూ అనేది ఏంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇందాక చెప్పాం మనం ఫస్ట్లోనే డెఫినేషన్ చెప్పినప్పుడు. ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇక్కడ న్యూ అనేది ఏంటన్నా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అలా పడే లైట్కి ఏమన్నా ఫ్రీక్వెన్సీ ఉంటుందని చెప్పాం కదా, అది. న్యూ నాట్ అనేది ఏంటంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక మినిమం వాల్యూ ఉంటుంది. అంటే సపోజ్ 50 హెర్ట్జ్ ఉంది లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ. 50 పడ్డప్పుడు కరెంట్ వచ్చింది, 60 పడ్డప్పుడు కరెంట్ వచ్చింది, 70 పడ్డప్పుడు కరెంట్ వచ్చింది, 50 పైన వస్తూ ఉంది కరెంటు, 50 లోపు రావట్లా. అర్థమవుతుందా? 50 నుంచి పెంచుకుంటూ వెళ్తే అలా ఆ పడ్డ లైట్కి కరెంట్ అనేది వస్తుంది, కానీ 50 బిలో రావట్లా. అంటే ఏంది? 50 అనేది ఏంది? ఒక బౌండరీ. కాబట్టి ఆ 50ని ఏమంటామంటే థ్రెషోల్డ్. అక్కడి నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది, దాన్నే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. నెక్స్ట్ ఏంటన్నా? ఎం అనేది మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. అర్థమవుతుందా? దీన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటాం. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ ఇది. సింపుల్గా ఇది మొత్తం రాసినా కానీ 3 మార్కులు వస్తాయి మీకు. అర్థమవుతుందా? అది. కాబట్టి అప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, హెచ్న్యూ నాట్ ఈక్వల్ టు ఇదే, మళ్ళీ క్లియర్గా రాశాను ఇక్కడ చూడండి. ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటాను దీన్ని. ఏమంటానన్నా? ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. హెచ్న్యూ ఈక్వల్ టు డబ్ల్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్. అంటే ఇక్కడ ఏముంది? ఇందాక హెచ్న్యూ నాట్ ఉంది, దాన్ని ఎట్లా రాశారు? ఇక్కడ డబ్ల్యూ నాట్గా రాశారు. ఇందాక చెప్పా కదా వర్క్ ఫంక్షన్ అంటారని. వర్క్ ఫంక్షన్ ఫార్ములా ఏంది? హెచ్న్యూ నాట్. కాబట్టి ఇది హాఫ్ ఎంవి స్క్వేర్ని ఇక్కడ ఎలా రాసుకున్నాం? కైనెటిక్ ఎనర్జీ చెప్పే కదా, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. కాబట్టి ఎట్లా అయినా రాయొచ్చు ఈక్వేషన్. కాబట్టి హెచ్న్యూ ఈక్వల్ టు డబ్ల్యూ నాట్ ప్లస్ కేఈ మ్యాక్సిమం. హెచ్న్యూ అంటే ఏంది? ఇన్సిడెంట్ ఎనర్జీ.
డబ్ల్యూ నాట్ అంటే ఏంది, వర్క్ ఫంక్షన్. కేఈ మ్యాక్సిమం అంటే ఏంది, కైనెటిక్ ఎనర్జీ. డబ్ల్యూ నాట్ చేసే పని ఏంది, ఎలక్ట్రాన్ని మెటల్ నుంచి ఫ్రీ చేయటం. కైనెటిక్ ఎనర్జీ చేసేది ఏంది, ఆ ఎలక్ట్రాన్స్కి ఫ్రీ అయ్యి ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు వాటికి ఏముంటుంది, కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఈ విధంగా ఇన్సిడెంట్ అయిన ఎనర్జీ అనేది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ది ఎలక్ట్రాన్స్ని ఫ్రీ చేయడానికి, రెండో పార్ట్ కైనెటిక్ ఎనర్జీగా ఉపయోగపడుద్ది. కాబట్టి దీన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటాం. దీన్ని ఏమంటాం నాన్న, ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది ఇంకో రకంగా ఎట్లయినా ఉంటుంది. అంటే మీరు ఏదైనా వేరే టెక్స్ట్ బుక్ చూసారనుకో, జనరల్గా ఇందాక చెప్పినవన్నీ స్టాండర్డ్. ఫాల్కాన్ అనేది ఎక్కువగా ఫాల్కాన్ ఫాలో అవుతూ ఉంటారు డిప్లొమాకి. నొటేషన్ అంటే ఏంది, సింబల్ అని, నథింగ్ బట్. నొటేషన్ అంటే సింబల్ లాంటిది. అక్కడ టెక్నికల్గా వాడే టర్మ్స్కి సింబల్స్ వాడతాం కదా, దాన్ని నొటేషన్ అంటాం. కాబట్టి ఇందాక ఏం రాసాం, HNU వేసుకున్నాం. పడేది ఏంటిది, ఇది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ పడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది, ఇదిగో మినిమం ఎనర్జీ నీడెడ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. కాబట్టి ఇందాకే చెప్పాం కదా, అక్కడ మెటల్ నుంచి ఎలక్ట్రాన్ని కంప్లీట్గా ఫ్రీ చేయాలి. కాబట్టి అది అట్లా ఉపయోగపడుద్ది. నెక్స్ట్ ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎమిటెడ్ ఎలక్ట్రాన్. ఆ ఎమిటెడ్ ఎలక్ట్రాన్లకి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అదంతా కూడా ఎనర్జీ అంతా ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీగా మారిపోద్ది. కాబట్టి ఇది ఈక్వల్ టు పడిన ఎనర్జీ. ఎఫ్ అన్న ఫ్రీక్వెన్సీ, న్యూ అన్న ఫ్రీక్వెన్సీ. అది నొటేషన్ అంటే ఎఫ్ న్యూ అట్లా సింబల్ మార్చడాన్ని నొటేషన్ అంటాం. కాబట్టి ఇది కూడా మనకి ఒక నొటేషన్ అనమాట. మీరు ఏదైనా వేరే టెక్స్ట్ బుక్ చూసుకుంటే HF ఉండొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. న్యూ అన్న ఫ్రీక్వెన్సీయే, ఎఫ్ అన్న ఫ్రీక్వెన్సీయే. వర్క్ ఫంక్షన్కి మనం ఇందాక ఏం వాడాం, W0 వాడాం. ఇక్కడ ఏం వాడారు, పై. ఏదైనా వాడచ్చు. ఎక్కువగా మరీ ఏదైనా అంటే SI ఏది పడితే అది వాడకూడదు. అయ్యో స్టాండర్డ్గా 2-3 ఉంటాయి, వాటిలోనే మారుతూ ఉంటాయి. అంతేగాని ఎట్లా పడితే అట్లా మారు. కాబట్టి పై అనేది ఉంటుంది కొన్ని చోట్ల, దీన్ని వర్క్ ఫంక్షన్ అంటాం. ఇది కాబట్టి ఇట్లా కూడా ఉంటుంది ఈక్వేషన్. HF ఈక్వల్ టు పై ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. ఇది అవసరంలా, మీకు ఏదైనా చూసి మళ్ళీ డౌట్ వచ్చిద్దేమోనని చెప్పా. మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈక్వల్ టు మినిమం ఎనర్జీ నీడెడ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎమిటెడ్ ఎలక్ట్రాన్. దీన్ని కూడా ఇట్లా ఆ ఈక్వేషన్ రాసి యాజ్ ఇట్ ఈజ్గా దాని కింద ఇది రాసినా సరిపోద్ది. 3 మార్కులు వస్తాయి మీకు సింపుల్గా. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ గురించి చెప్పాం. ఇది ఐన్స్టీన్ మామూలుగా హెడ్జ్ అనే ఆయన చేశాడు, కానీ ఐన్స్టీన్ అనే ఆయన తర్వాత ఇంకా బాగా ఎక్కడెక్కడ అన్ని లైట్స్ ఇందాక చూపెట్టాం కదా. ఫస్ట్ హెడ్జ్ అనే ఆయన ఇన్ఫ్రారెడ్కి మాత్రమే వచ్చిద్దని కనుక్కున్నాడని చెప్పాం కదా. ఐన్స్టీన్ అనే ఆయన ఫర్దర్గా చేశాడు అనమాట. ఇంకా దీని మీద అన్ని లైట్స్, అన్ని ఫ్రీక్వెన్సీస్ తీసుకొని చేశాడు. కాబట్టి ఫైనల్గా ఐన్స్టీన్ అనే ఆయన దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు, ఎట్లా ఉపయోగపడుతుంది ఆ ఎనర్జీని, మెకానిజంని ఐన్స్టీన్ అనే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి అందువల్ల దీన్ని ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అన్నాం. ఇప్పుడు లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇవి ఇంపార్టెంట్. ఇవి కూడా అడుగుతారు అనమాట మనకి. లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేవి ఎగ్జామ్లో అడుగుతారు. రైట్ ది లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అడుగుతారు మనకి. కాబట్టి ఇవి 5 పాయింట్లు ఉంటాయి. కనీసం 5 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మినిమం మీరు 3 గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. 3 పాయింట్లు రాస్తే ఎగ్జామ్లో 3 మార్కులు వేస్తారు. ఎక్కువ అవసరం, 3కి 3 రాస్తే చాలు. కాబట్టి ఫస్ట్ చూద్దాం. సింపుల్ అంటే ఇవన్నీ కొత్తగా యాడ్ నుంచో వచ్చినాయి కాదు, ఆ ఎక్స్పెరిమెంట్లోంచి వచ్చినాయి కదా. ఆల్రెడీ మీరు కాన్సెప్ట్ అనేది అర్థమైంది కాబట్టి ఈ ఒకసారి చదివితే ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. అది కాబట్టి ద మినిమం ఫ్రీక్వెన్సీ విచ్ కాజెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఇందాకే చెప్పాం కదా, ఫ్రీక్వెన్సీ అనేది సూటబుల్గా ఉండాలని చెప్పాం. సూటబుల్ అంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, 50 నుంచి పెంచుకుంటా వెళ్ళాం. 50కి వస్తుంది కరెంటు, 50 లైట్ పడ్డప్పుడు కరెంట్ వచ్చింది, 60 లైట్ పడ్డప్పుడు కరెంట్ వచ్చింది, 70, 50 పైన వస్తుంది, 50 లోపు రావట్లా. అంటే మినిమం ఎంత ఇక్కడ వాల్యూ, 50. కాబట్టి ఆ 50ని ఏమంటాం, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. కాబట్టి ఇట్ డిఫర్స్ ఫ్రమ్ మెటల్ టు మెటల్. ఈ 50 అనేది అన్నిటికీ ఒకే రకంగా ఉంటుందా, ఉండదు. జింక్కి ఒక రకంగా ఉండొచ్చు, సిల్వర్కి ఒక రకంగా ఉండొచ్చు, సోడియంకి ఒక రకంగా ఉండొచ్చు, పొటాషియంకి. కాబట్టి మెటల్ టు మెటల్ అనేది ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూ మినిమం ఎంత ఉండాలనేది మెటల్ మీద డిపెండ్ అవుతుంది. అర్థమవుతుంది. అంతేగాని
వేరే దాని మీద డిపెండ్ అవ్వదు. కాబట్టి ఇది ద మినిమం ఫ్రీక్వెన్సీ విచ్ కాజెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ మెటల్ టు మెటల్. అర్థమైందా? ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఒకసారి చదువుకొని మీరు ఎక్స్పెరిమెంట్ని గుర్తు చేసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్, ది రేట్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్స్. రేట్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ అంటే ఏందన్న, రేట్ అంటే ఏంది విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే సెకండ్కి ఎన్ని వస్తున్నాయి అనుకోవచ్చు ఓ రకంగా. కాబట్టి ఈ రేట్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉందన్నారు? ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్కి. కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ బాగా ఎక్కువగా పడింది అనుకో, లైట్ ఇంటెన్సిటీ అంటే ఏంది, బాగా బ్రైట్గా, ఒక రకంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎక్కువ బ్రైట్నెస్తో లైట్ పడింది అనుకో, రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్లు కూడా ఎలా ఉంటాయి, బాగా ఎక్కువగా ఉంటాయి. లైట్ అనేది డిమ్గా పడింది అనుకో, ఆ రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్లు, సెకండ్కి రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రైట్గా ఉంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ వస్తాయి, డిమ్గా ఉంటే తక్కువ ఎలక్ట్రాన్స్ వస్తాయి. బ్రైట్ అంటే ఏంది, ఇంటెన్సిటీ. వచ్చే ఎలక్ట్రాన్స్ని ఏమనాలి, రేట్. ఇది అర్థం చేసుకోవడానికి, కానీ పాయింట్ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, ఎలా పడితే అలా రాయకూడదు. మీకు అర్థం కావడం కోసం అట్లా ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి ద రేట్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్స్. ఓకే, ద రేట్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్స్. కాబట్టి ఇది సెకండ్ లా. నెక్స్ట్ థర్డ్ లా, ది ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. ఇందా చెప్పాం కదా, ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి ఉంటుందని. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందనుకో, ఎనర్జీ, ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ అంటే ఏంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇందాక చెప్పాం కదా కైనెటిక్ ఎనర్జీ అని. కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెన్సీతో లైట్ పడింది అనుకో, ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది, బాగా ఫాస్ట్గా ఎజెక్ట్ అవుతాయి. మెటల్ నుంచి వచ్చేటప్పుడు బాగా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట అది. కాబట్టి ద ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. కాబట్టి ఇది థర్డ్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 2 పాయింట్లు, ఆల్రెడీ 3 చెప్పాం, ఇంకో 2 గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. 5 ఎగ్జామ్లో 3 రాస్తే సరిపోద్ది జనరల్గా. కాబట్టి ద ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ ఈజ్ యాన్ ఇన్స్టంటేనియస్ ప్రాసెస్. ఏనన్నా, ద ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ ఈజ్ యాన్ ఇన్స్టంటేనియస్ ప్రాసెస్. కాబట్టి లైట్ పడంగానే ఎమ్మటే వస్తాయి ఎలక్ట్రాన్లు, నానో సెకండ్ టైంలో. అంటే మీరు కన్ను రెప్ప మూసి కన్ను రెప్ప తెరిచేలోపు వచ్చేస్తాయి కరెంట్ అనేది, అంతే కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకో, అట్లా లైట్ పెడితే ఆ సెటప్ని ఎప్పుడైతే లైట్ పడిందో ఆటోమేటిక్గా మీరు పైన లైట్ని చూసి కింద మీటర్ చూస్తే ఎమ్మటే ముళ్ళు తిరిగి ఉంటుంది. అంటే ఏంది, మనం అంత ఫాస్ట్గా ఉంటుంది అనమాట. దాన్నే ఇన్స్టంటేనియస్ ప్రాసెస్, ఎమ్మటే అని. ఇన్స్టంటేనియస్ మీన్స్ సడన్, ఒక రకంగా చెప్పాలి సడన్, ఎమ్మటే జరిగిపోద్ది. ఎట్ ద ఇన్స్టెంట్, అది పడంగానే ఇది వచ్చేస్తుంది అట్లా. కాబట్టి ఇది ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఈ పాయింట్. ది ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ ఈజ్ యాన్ ఇన్స్టంటేనియస్. ఇన్స్టంటేనియస్ మీన్స్ వెరీ ఫాస్ట్ అని, అది మీ భాషలో చెప్పాలంటే. నెక్స్ట్, ది ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ నాట్ డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్ ఆఫ్ ది మెటల్. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి నాన్న. ది ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్ ఆఫ్ ది మెటల్. మెటల్ ప్లేట్ పెట్టాం కదా కింద, ఇందాక ఫస్ట్ మీకు స్లైడ్ చూపెట్టినప్పుడు ఏముంది, కింద ఒక ప్లేట్ పెట్టాం, దాని మీద ఎడం పక్క నుంచి ఏం పడుతుంది, లైట్. కుడి పక్క ఏం పెట్టాం, పైకి మీటర్ పెట్టాం. కాబట్టి కింద తీసుకున్నాం కదా ప్లేట్, ఆ ప్లేట్ని నువ్వు కింద నుంచి హీట్ పెడతా ఉన్నావు అనుకో, వేడి చేస్తూ ఉన్నావు, కింద ఆ మెటల్ని పొయ్యి మీద పెట్టావు, వేడి చేస్తున్నావు. నువ్వు ఎంత వేడి చేసినా ఆ ప్రాసెస్లో తేడా ఏమి ఉండదు. ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ఎమిషన్ అనేది నువ్వు టెంపరేచర్ ఎక్కువ చేస్తే తగ్గటం, టెంపరేచర్ తగ్గిస్తే పెరగటం, ఇట్లా ఏమి ఉండదు. నువ్వు కింద ఫ్రిడ్జ్ పెట్టుకో, దాని కింద పెద్ద మంట పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, కాబట్టి టెంపరేచర్తో సంబంధం లేదు. కాబట్టి అదనమాట పాయింట్ ఇక్కడ. కాబట్టి ద ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది టెంపరేచర్. అర్థమవుతుందా? కాబట్టి ఇది కూడా మనకి వీటిని ఏమంటాం, లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఈ 5ని మనం ఏమంటామన్నా, లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో 3 మార్కులు అడుగుతారు. కాబట్టి ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే జనరల్గా వాళ్ళు రైట్ ది లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని, లేదా ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్, రైట్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అని. అర్థమవుతుందా? ఇట్లా అడుగుతారు జనరల్గా. కాబట్టి ఇది మీకు, కాబట్టి ఆ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు ఎట్లా జరుగుతుంది అనేది అర్థమైతే సొంతంగానే రాయొచ్చు. కనీసం 3 మార్కుల్లో మీరు సొంతంగా
అర్థమైంది కాబట్టి ఏదో ఒకటి రాయగలుగుతారు, 3 అయిపోయినా 2 అయినా వేస్తారు, కాబట్టి ఆ విధంగా ఉపయోగపడుతుంది మీకు. మరి ఇందాకే చెప్పాం ఇదేంటిది ప్రిన్సిపల్. ఇప్పుడు చెప్పాం కదా మోడర్న్ ఫిజిక్స్ అంటేనేంది, ప్రిన్సిపల్ని ఒక యూజ్ఫుల్ డివైస్గా మార్చుకోవటం. అయితే ప్రిన్సిపల్ అనేది సైన్స్, దాన్ని ఉపయోగించి ఏదన్నా యూజ్ఫుల్ డివైస్ని డిజైన్ చేసుకోవాలి, దాన్ని బేస్ చేసుకొని డివైజ్ చేసుకోవాలి, దాన్ని టెక్నాలజీ అంటాం. కాబట్టి దీని అప్లికేషన్ ఏంది ఇప్పుడు చూద్దాం. ఇందాక చెప్పా కదా అప్లై చేసి వేరేది ఏదన్నా, కాబట్టి అప్లికేషన్స్. ఓకేనా. దీని అప్లికేషన్ ఏంటంటే జనరల్గా మనకి ఫోటో సెల్. ఏంటిది అన్న దీని అప్లికేషను ఫోటో సెల్. ఫోటో సెల్ లేదా దీన్నే ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అని కూడా అంటారు. ఫోటో సెల్ ఆర్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అని కూడా అంటారు. కాబట్టి ఇది మనకి ఫోటో సెల్ ఇలా ఉంటుంది నాన్న. ఫోటో సెల్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఇది ఫోటో సెల్. ఫోటో సెల్ అనేది ఇది. కాబట్టి ఇక్కడ ప్లేట్స్ ఇందాక చూపిన అరేంజ్మెంట్ని ఇట్లా చూపించాము. మీ టెక్స్ట్ బుక్లో ఇట్లా ఉంటుంది డయాగ్రామ్. ఇందాక చూపించినవి జనరల్గా మనకి నెట్లో దొరికే స్లైడ్స్. ఈ టెక్స్ట్ బుక్ని ఫాలో అయితే ఫాల్కన్ టెక్స్ట్ బుక్ని ఇలా ఉంటుంది మనకి. ఈ మైనస్ అనేది ఏంది, క్యాథోడ్ మెటల్ ప్లేట్. ఈ పాజిటివ్ అనేది ఏంది, యానోడ్. కాబట్టి దీని మీద లైట్ పడ్డప్పుడు మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ కలర్, ఏదో ఒక వేవ్ లెంత్ అంటాం దాన్ని జనరల్గా. ఏదో ఒక వేవ్ లెంత్ అన్న లైట్ పడాలి. అన్నీ అవి పడితే రావు. ఇందాకే చెప్పాం కదా సూటబుల్ ఉండాలి ఏదైనా. కాబట్టి ఇలా పడ్డప్పుడు ఇలా దీన్ని అంతా ఎందుట్లో పెడతారు, ఎవాక్యువేటెడ్ క్వార్జ్ బల్బ్ అంటే ఒక గ్లాస్ లాంటిది. క్వార్జ్ అంటే నథింగ్ బట్ ఏందన్న, గ్లాస్. క్వార్జ్ అంటే గ్లాస్ మనకి. క్వార్జ్ అంటే గ్లాస్. ఒక గ్లాస్ బల్బులో పెడతారు ఈ అరేంజ్మెంట్ని. కాబట్టి అది మనకి ఇక్కడ గాల్వనామీటర్ అనేది పెడితే కరెంట్ డిఫ్లెక్షన్ మీటర్ రీడింగ్ అనేది చూపెట్టిద్ది. అర్థమైందా. కాబట్టి దాన్ని గాల్వనామీటర్ అంటాం. కరెంట్ని కొలిసేదాన్ని, మెజర్ చేసేదాన్ని, కరెంట్ని మెజర్ చేసేదాన్ని ఏమంటాం, గాల్వనామీటర్ అంటాం. కాబట్టి దీన్ని ఫోటో సెల్ అంటాం. ఇది జనరల్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది మీకు. జనరల్గా రిప్రజెంటేషను లేదా మీకు ఫోటో సెల్ మీరు కావాలనుకుంటే ఇది గ్లాస్. ఇదంతా కూడా గ్లాస్ లోపల ఇది క్యాథోడ్, ఇది యానోడ్. క్యాథోడ్ అంటే ఒక పలకల మెటల్ ప్లేట్. ఇందాకే చెప్పాం కదా ఫస్ట్లోనే, మెటల్ ప్లేట్ మీద లైట్ పడాలి. ఎట్లా వస్తుంది లైట్ ఇట్లా దీని మీద పడిద్ది. ఈ మెటల్ ప్లేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ యానోడ్కి వస్తాయి. కాబట్టి ఇది మనకి ఫోటో సెల్ అవుతుందా. ఇది క్యాథోడ్, సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్ లేదా దీన్నే ఫోటో సెల్ అంటాం. ఫోటో సెల్ ఆర్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అంటాం. అర్థమవుతుందా. ఇది మనకి ఫోటో సెల్ ఆర్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్ యొక్క స్ట్రక్చర్. అర్థమవుతుందా. ఇది గ్లాస్ ఎన్వలోప్ అన్నమాట. ఇదంతా గ్లాస్ ఉంటుంది. ఇట్లా లోపల వ్యాక్యూమ్ ఉంటుంది. ఇది క్యాథోడ్, ఇది యానోడ్. దీన్ని సర్క్యూట్లో కనెక్ట్ చేస్తాం. ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఫోటో సెల్ ఆర్ దీన్ని ఏమంటాం, ఫోటో ఎలక్ట్రిక్ సెల్. ఓకేనా. కాబట్టి మరి ఇది ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే దాన్ని మెకానిజంని చెప్పే కదా, మెకానిజంని కంప్లీట్గా అన్ని లైట్ల మీద, అన్ని వేవ్ ల్యాంప్స్ మీద, అన్ని ఫ్రీక్వెన్సీస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్గా ఇలా ఉంటుంది మెకానిజం అని ఒక ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఈ ఐన్స్టీన్ అనే ఆయన ఇచ్చాడు అనమాట. అందువల్ల ఆయనకి 1921లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అర్థమవుతుందా. 1921లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అట్లానే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన రిలేటివిటీ అనే ఒక థీరీ మీద కూడా చేశాడు ఎక్స్పెరిమెంట్స్. అది కూడా బాగా ఫేమస్. అది అంటే మీకు సిలబస్లో ఉండదులే మీకు. అది రిలేటివిటీ అనేది జనరల్గా ఉంటారు మీరు మామూలుగా. మీకు న్యూస్ ఛానల్లో, యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు రిలేటివిటీ అనేది దాని మీద ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ రిలేటివిటీ కూడా అప్పుడు కూడా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. కానీ అదేంటంటే అందరూ ఒప్పుకోవాలి. ఆ రిలేటివిటీ అనే దాని మీద ఏంటంటే కాంట్రవర్షియల్ అయింది. అంటే పెద్దగా జనాలు కూడా అంతే కదా, ఒక థియరీని మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ని ఇన్వెంట్ చేసినప్పుడు అది అందరూ అగ్రీ చేస్తేనే దానికి విలువ అంటే అది దాన్ని కమర్షియలైజ్ చేసుకుంటారు. కాబట్టి దాన్ని వాళ్ళు ఏమైందంటే ఆ రిలేటివిటీ థియరీ అనేది కాంట్రవర్షియల్ అయింది. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని మటుకి అందరూ కూడా ఒప్పుకున్నారనమాట.
కాబట్టి అందువలన ఆయనకి రిలేటివిటీకి బదులుగా ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే దానికి 1921లో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. కాబట్టి ఇది మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది అర్థమవుతుందా. అందుకే దీన్ని ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ని ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత టెక్నాలజీ అనేది పెరిగిపోయింది ఆ ఫోటో సెల్ నుంచి. కాబట్టి ఇప్పుడు మీకు ఫోటో సెల్ యొక్క చిన్న రిప్రజెంటేషన్ చూపెట్టాను. నెక్స్ట్ లెక్చర్లో ఏం చెప్తానంటే మీకు ఫోటో సెల్ ఎలా పనిచేస్తుంది, దాని అప్లికేషన్స్ టెక్నాలజీల పరంగా చెప్పే కదా. ఇప్పుడు జాగా చెప్పుకుంది ప్రిన్సిపల్, దీని అప్లికేషన్ అంటే ఏంది, టెక్నాలజీ, దాన్ని టెక్నాలజీలో ఎలా వాడతారు అనేది నెక్స్ట్ లెక్చర్లో తెలుసుకుందాం. అంటే నెక్స్ట్ లెక్చర్ ఏముంటుందంటే ఫోటో సెల్, దాని అప్లికేషన్స్. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.